హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ బ్యూలా ఫ్రమ్ వీబీ డెంటల్ కేర్. ఈరోజు మనము మిస్సింగ్ టీత్ అంటే పళ్ళు లేని వాళ్ళకి, పళ్ళు బాగా పుచ్చిపోయి ఊడిపోయిన వాళ్ళకి పళ్ళు ఎలా పెట్టుకోవాలా అంటే రకరకాల ట్రీట్మెంట్స్ గురించి మనం ఇక్కడ చూద్దామండి. సో మనకి అన్ని పళ్ళు లేని వాళ్ళకి డెంచర్స్ అని ఉంటాయండి. సో పైన కింద సెట్స్ అని వస్తాయండి. అవి తీసి పెట్టుకున్న సెట్స్ ఉంటాయి అండ్ ఫిక్స్డ్ సెట్స్ కూడా ఉంటాయి. సో అది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి 1-2 పళ్ళు మిస్సింగ్ ఉన్నప్పుడు ఇంప్లాంట్స్ అని ఒక ఆప్షన్ ఉంది అండి. 1-2 పళ్ళు మిస్సింగ్ ఉన్న వాళ్ళకి సో అది మనకి స్క్రూ లాగా మన బోన్లో వస్తుంది. ఇది బోన్ అండి. బోన్లోకి ఫస్ట్ స్క్రూ వేస్తారు. స్క్రూ వేసిన తర్వాత దాని మీద క్యాప్, మన న్యాచురల్ పళ్ళు లాగా క్యాప్ వస్తుందండి. సో ఇక్కడ మనం చూస్తే 2 to 3 పళ్ళు మిస్సింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 స్క్రూస్ వేశారు. 2 స్క్రూస్ బోన్లోకి ఫస్ట్ వేసేసి దీన్ని ఇంప్లాంట్ అని అంటాం మనము. సో వేసిన తర్వాత దాని మీద ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది మనకి, క్యాపింగ్ అన్నమాట. దాని మీద మిస్సింగ్ టీత్ని మనం ఇక్కడ రిప్లేస్ చేసాము 3 పళ్ళని. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే బ్రిడ్జ్ అని అంటాము. బ్రిడ్జ్ అని ఏంటి అంటే ఒక పన్ను మిస్సింగ్ ఉన్నప్పుడు ఇది నాన్ సర్జికల్ ప్రొసీజర్ అండి. సర్జరీ లేకుండా ఇంప్లాంట్స్ అంటే సర్జికల్ ప్రొసీజర్ అని అంటాం మనము. సో నాన్ సర్జికల్ ప్రొసీజర్ వచ్చేసరికి 1-2 పళ్ళు మిస్సింగ్ ఉన్నప్పుడు పక్కన పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని పిల్లర్స్ లాగా, అందుకే మనం బ్రిడ్జ్ అంటాం దాన్ని. ఆ పక్క పళ్ళను కూడా కొంచెం అరగదీసేసి దానిపైన కూడా క్యాప్ వచ్చి మధ్యలో మిస్సింగ్ ఉన్న పన్ను కూడా వస్తుందండి. సో దాన్ని మనం బ్రిడ్జ్ అని అంటాము.